రియల్ ఎస్టేట్ బ్రోకర్ అడ్రస్ ఇదే చెప్పాడు, ఇంకా రాలేదే. ఎక్కడున్నాడు? హలో, ఏంటి గ్యాస్ అయిపోయిందా? ఈ పరిస్థితిలో గ్యాస్ అయిపోవడం ఏంది? బయట బ్లాక్ లోనే 3000 చెప్తున్నారు. సరే, ఇక్కడ స్థలం కొనేకి వచ్చాం కదా, ఇక్కడ చెట్లు చాలా ఉన్నాయి. ఏదో చెట్టు నరుక్కొని వచ్చేసి కట్టెల పొయ్యి మీద చేద్దాంలే. ఇప్పటి నుంచి మనకి పాతకాలమే, కట్టెల పొయ్యి మీదే చేసుకుందాం అంతే. మీరేనా రియల్ ఎస్టేట్ బ్రోకర్? ఏంటండి పీకుతున్నారు? బ్రోకరా అంటే పీకరా? సరేలేండి, ఇదేనా స్థలము? ఇది పాయింట్ రప్పలం. అన్నా ఇదేనా స్థలము? ఇదేలే గానీ ఇంతకి నీకు ఏ రేంజ్ లో కావాలి, ఎంతలో కావాలి స్థలం చెప్పు. నా 1,00,000-2 లక్షలైనా పర్లేదన్నా, మంచి స్థలం కావాలా. 1,00,000-2 లక్షలు అంత డబ్బే? అవునా? దానికి స్థలం ఏందయ్యా? 5 అంతస్తుల బిల్డింగ్ కూడా రాదు. అవునా? అవునా ఏంది? అవును. నీకు ఇల్లు కట్టించుకోవడానికి కావాలా, లేదా బాత్రూమ్ కట్టించుకోవడానికి కావాలా? ఏమన్నా ఇల్లు కట్టించుకోవడానికే కావాలన్నా? అంత పెట్టి వాళ్ళని బాత్రూమ్ కట్టించుకుంటారనా? బాత్రూమ్ కట్టించుకోవడానికే రాదయ్యా 1,00,000-2 లక్షలకి స్థలము. రాధా కృష్ణ కాదు, రాదు. నీకు స్థలం కావాలంటే కనీసం 40-50 లక్షలు పెట్టాలా. తక్కువ లేదనా? తక్కువ గిక్కు లేదు. ఇదేం పచ్చిమిరకాయల వ్యాపారమా? ఈ టైంలో మనకి స్థలం కావాలంటే కనీసం 40-50 లక్షలు ఉంటేనే పెట్టుకోగలవు. కాకపోతే రాచుడు. ఇదేనా? ఇదేనాబా? చూడు, ఇంకో విషయము, ఇక్కడ ఈ స్థలం బాగుంటుంది వాస్తుకి. ఇక్కడ గాలి, వెలుతురు, ఎండ, వాన అన్ని ఫ్రీ. 50 లక్షల స్థలము, 40 లక్షలు అడ్వాన్స్ ఇచ్చినాం అనుకో, రేపు రిజిస్ట్రేషన్ పెట్టి వేసుకుందాము. 10 లక్షలు అక్కడ ఇచ్చేసినాం అనుకో, సంతకాలు చేసేచ్చు. తక్కువ ఏం లేదనా? సరే, ముందే చెప్పినాం కదా, తక్కువ అయితే గాలి, వెలుతురు, ఎండ ఉండదు. వద్దులేనా, అదే ఖాయం చేసుకుందాం. అమౌంట్ ఫోన్ పే ఉందేనా? బ్రహ్మాండంగా. ఇదే కదా? అదే అదే వచ్చింది చూడనా. రైట్. ఇంకోటి, పొద్దున్నే స్నానం చేసేసి ఒక పువ్వు చోలో పెట్టేసుకొని వచ్చేయి. మా నాన్నకో సెంటిమెంట్ ఉందినా, ఎర్ర కలర్ చెక్క వేసుకొస్తే అంత బాగా జరుగుతుందా. రేపు వేసుకొస్తానా? నీకు ఎర్ర కలర్ సెట్ అవుతుంది. పొద్దున్నే వచ్చేసాయి. కట్టిస్తే బాగుంటుంది, బాగా లేపు. బాబు, ఎవరు బాబు నువ్వు? ఇక్కడ నీకేం పని? ఈ స్థలానికి యజమాని. ఇప్పుడే ఆయనకి 40 లక్షలు ఇచ్చి కొనుక్కున్నా. ఈ స్థలానికి యజమాని. అమ్మడానికి వాడేవుడు, కొనడానికి నువ్వెవడు? బిట్టుగాంచి స్థలము. మరి ఇందాక వాడు నా స్థలం అని చెప్పి 40 లక్షలు తీసుకోడు. వాడి పనే అంత. వాడు మీ లాంటి దొరికి బకరాలు చేసి స్థలాలు అమ్ముతుంటాడు. అంటే ఇప్పుడు నా 40 లక్షలు గోయిందా 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 గోయిందా. చేయకూడదు పనులు. తొప్పురిదా మానేస్తాను నుంచా. వద్దు ఈ పనులు, ఈ ఒకసారి తట్టేద్దాం. నీకనే స్థలం కావాల్సింది? అవునన్నా. చూపు, ఎలాంటి స్థలం కావాలా? శ్మశానం దగ్గర కావాలా, బీచ్ కు దూరంగా కావాలా, హాస్పిటల్ దగ్గర కావాలా, మార్కెట్ మధ్యలో ఉండాలా? చిన్న కథ కదిరిదా. నీ స్థలంలో గుంతలు ఉండాలా, లేదా రాళ్ళు ఉండాలా, మట్టి ఉండాలా? చూపు, ఎలాంటి స్థలం కావాలి? నేను పోనీ నల్ల రేగడి కావాలా, ఇసుక నేల కావాలా, అసలు నీళ్ళు లేకుండా ఉండాలా, వాస్తుకు ఉండాలా, వాస్తు లేకుండా ఉండాలా? ఎలాంటి స్థలమైనా మన దగ్గర ఉంది. అంతెందుకు, నీకు చంద్రమండలం కావాలా, సూర్యమండలంలో కావాలా, కొన్ని గుంతకల మండలంలో కావాలా, ఏ మండలంలో అయినా మనకి స్థలముని అమ్మగలను. నీకు ఎలాంటి స్థలం కావాలో చెప్పు. అవునా? చంద్రమండలం కూడా స్థలాలు అమ్ముతారా అన్న? చంద్రమండలంలో కూడా అమ్ముతున్నాయి. ఈ మధ్యన పనులు స్టార్ట్ అయినాయి. వెంచర్ వేపిస్తున్నా, బలంగా ఉందిలే. అంత సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇంటికి చంద్రమండలానికి ఎలా అన్నా పోయేది? సింపుల్ రా, చేతక్ బండి ఉంది కదా, చేతక్ బండిని 120లో పెట్టి కొడితే చంద్రమండలం బియ్యం పోవడమే. సూర్యమండలానికి పోతే కాలిపోమా అన్న? ఎట్ట కాలిపోతాం రా పిచ్చోడా? బర్ణాలు ఉంది కదా, బర్ణాలు మొత్తం రాజేసుకొని సూర్యమండలం పోతే కాలిపోము. స్థలం ఎట్లా అమ్ముతావన్నా? ఎలా ఉంది రా? గజాల ప్రకారం కావాలా, లేక సెంట్ల ప్రకారం కావాలా, కేజీల ప్రకారం కావాలా? మన దగ్గర ఎంఆర్పి దగ్గర కేజీ 250 రూపాయలు మాత్రమే. అట్లా కావాలన్నా అమ్ముతా. ఏ రేంజ్ లో కావాలో చెప్పు నీకు. కేజీల ప్రకారమా? కేజీ ప్రకారం ఎట్లా అమ్ముతావన్నా? ఎలా? సింపుల్ రా, తవ్వుకోవడమే, మట్టి తవ్వి అమ్మడమే. బాగున్నావా? బాగున్నా. కస్టమరా? కస్టమర్. అమ్ముతున్నా, బతుక్కోవాలి కదా. ఇంతకు మన స్థలం ఇదేరా? ఏది ఇది కాదే నీ స్థలము. ఆడ ఆకాశము భూమి రెండు కలుస్తున్నాయి చూడు, ఇట్లా 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 ఇట్లా. అది నీ స్థలము. మరి మొన్న అదన్నావు
అది కాదయ్యా, నీకు చదువుకున్నావు ఇంతకి? చదువుకున్నాను. సోషల్ చదువుకున్నావు అందులో? నేను డిగ్రీ వరకు సోషల్, పిహెచ్డి గాని చేసిన. పిహెచ్డి చేసినావు సోషల్ లో? సరే, మనకి సోషల్ ఏం చెప్తుంది? భూమి గుండ్రంగా ఉంటుంది. భూమి గుండ్రంగా ఉంటుందని చెప్పింది. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కానీ తిరుగుతా అని చెప్పింది. మళ్ళీ అట్లా తిరిగినప్పుడు భూమి నీ స్థలముగా ఈడుండే స్థలం ఆటికి పోయిందప్ప. ఇదేంటైతే అరే నీ అబ్బా ఈడుండే స్థలం ఆడిపోయింది. మరి ఇక్కడికి ఎట్లా వస్తుంది? టైం పడుతుంది. అప్పుడు ఎట్లా పోయిందో నువ్వు రావాలని టైం పడుతుంది. మరి నేను ఇల్లు ఎట్లా కట్టాలా? ఇక్కడికి వచ్చినాకన్నా కట్టించుకోలేదా? ఆడిపోయినా కట్టించుకో, అది నీ ఇష్టం అప్ప. ఆడికి పోయేలా కట్టాలంటే కష్టం అవుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడే కట్టించుకుంటాను. టైం పడుతుంది చూడండి. సర్లే, వెయిట్ చేస్తా. మా ఇంట్లో వాళ్ళకి ఇక్కడికి పిలుచుకొచ్చి, నువ్వు బ్యాలెన్స్ ఉంది, 1,00,000 రూపాయలు బ్యాలెన్స్ ఉంది, ఇస్తే అవునా జల్దీ రప్పిస్తా. సరే, కొట్టేస్తాలే. అదే నంబరే కదా? సేమ్. వచ్చింది చూడు. రైట్, సరే పో. మరి అప్పుడే కట్టేసుకుందా? అప్పుడే కట్టించుకో, సర్జులు ఖర్చులు అన్ని మిగులుతాయి. పోస్తా. పో. నీకు ఎట్లా కావాలా? కేజీల ప్రకారం కావాలా ఇట్లా? మళ్ళీ చెప్పు. కేజీల ప్రకారం తీసుకుంటా లేనా? కేజీల ప్రకారమే. మంచి డిసిజన్ అబ్బా. సరే, పోయి నేను తక్కడ తెచ్చుకుంటాను. నేను బిల్లు ఆగి తెచ్చుకుంటా అన్న. అది తెచ్చుకుంటావా? వెరీ గుడ్. ఆగు, మళ్ళీ ఫోన్ పే చేస్తే ఒక 50,000 అన్నా చేయనా? చేసావా? పో, తెచ్చుకోపో, లారీ తెచ్చుకోపో. చేయకూడదు పనులు తొప్పిరిద్యా. చా మానేస్తాను నుంచా. వద్దురా ఈ పనులు, ఈ ఒకసారి తట్టేద్దాం. కాదు పెద్ద, ఈ వయసులో స్థలం ఎందుకు? ఏం చేసుకోవడానికి? అయ్యా నువ్వు స్థలం చూపియా, ఏదో ఒకటి చేసుకుంటాం. అంతేంటావా? అంతేనంట. సరే, ఇది ఇంత మొత్తం తిరిగి నువ్వు ఏడ తిరుగుతావు? మోకాళ్ళ నొప్పులు వస్తాయి. కింద కూర్చోపెడతాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను రా. ఇది ఇంత స్థలం అనుకో. ఇదేందా? ఇది నీ స్థలము. ఇది సెంటర్. ఇంత కొనేసినారప్ప. పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. ఇది ఇంత ఎవరు కొన్నారంటే? పెద్ద పెద్దోళ్ళు ఎవరెవరు కొన్నారు? ఇక ఈ పక్క ఉంది, ఇది నీ స్థలానికి ఫ్రంట్ అన్నమాట. ముందు వైపు పూజ హెగ్డే, హీరోయిన్. పూజ హెగ్డేనా? ఆ పూజ హెగ్డేనే. అదా ఈ పక్క, వెనక పక్క తమన్నా భాటియా. తమన్నా భాటియా, మిల్కీ బ్యూటీ తమన్నా. ఆ తమన్నానే. ఆజరానే ఆ మిల్కీ బ్యూటీ. అదో ఇది వచ్చేసి కుడిపక్క కాజల్ హీరోయిన్ లా కాజల్. ఆయమ కాజలా, పక్క లోకల్ కాజలా. పక్క లోకల్ ఆ కాజలే. ఇక్కడ వచ్చేసి శ్రీలీల. కుర్జీ మడత పెట్టి ఆ లీలనే. వీళ్ళని సినిమాల్లోనా, టీవీలోనా, సెల్ ఫోన్ లోనా చూస్తున్నా. ఇక నుంచి వాళ్ళని లైవ్ లో చూస్తా. నువ్వు లైవ్ లో చూస్తావు. ఇంకో విషయం తెలుసా? వీళ్ళు నీ చుట్టుపక్కల ఉంటారు కాబట్టి నువ్వు ఉప్పు కోసం, పప్పు కోసం, కారం కోసం, దేనికోసం పోవచ్చు. పచ్చళ్ళు పెంచుకోవచ్చా? లైవ్ వేయచ్చా? లైవ్ లో చూస్తా అయితే వీళ్ళని. ముందే చెప్తున్నాను చూడు, ఈ స్థలానికి చాలా డిమాండ్ ఉంది. చాలా మంది అడుగుతున్నారు. నీకు కావాలంటే తీసుకో, లేదంటే వాళ్ళకి అమ్మేస్తాను చూడు. ఇంకా 1.5 1.5 2 కోట్లు తీసుకోరా, రౌండ్ ఫిగరు. సరే, మళ్ళీ ఎట్లా ఫోన్ పే చేస్తావా లేకపోతే బై హ్యాండ్ ఇస్తావా? చేతిచ్చే లేట్ అవుతుందిరా, ఫోన్ పే చేస్తా. వచ్చింది. సూపర్. నేను పైన రేపు రిజిస్ట్రేషన్ చేసుకుందామా? చూసుకో ఒకసారి. ఇది ఎవరు? తమన్నా. పూజ తమన్నా, కాజల్, లీలా. చూసుకో పైసా. మరి కాజల్, పూజ, లీలా, తమన్నా మధ్యలో నేను. ఆట నువ్వేనా రియల్ ఎస్టేట్ రామాంజనేయులు? ఎవరయ్యా మీరు? నా పేరు పులికొండ, నా కొడుకు అన్నకొండ, త్రిపుర మేసం. నా చిన్న కొడుకు బంగారు కొండ. పీకరా బొచ్చు. ఇంటికి నీకేం కావాలి? ఎర్రకొండ మీది కొనకొండలనా? పులి.
ఇంటికి మీకేం కావాలి సార్? స్థలము. స్థలమా సార్? ఇదే సార్ స్థలము ఇప్పుడు అమ్మేది. ఈడ ముందు పక్క సార్ ఈడ కళ్యాణ మండపం వస్తుంది సార్. సార్ మీకు పెళ్ళయిందే? అంటే రెండో పెళ్లి చేసుకోవచ్చు సార్ ఆ కళ్యాణ మండపంలో. అండ్ ఆ లాస్ట్ లో సార్ బస్ స్టాండ్ సార్, ఈ రైల్వే స్టేషన్ సార్. సార్ ఇట్లా నేరుగా పోతే ఏరోప్లేన్ ఫ్లైట్ సార్, అదే సార్, అదే ఎయిర్పోర్ట్ సార్. తర్వాత సార్ ఇక్కడ నుంచి ఇట్లా బీచ్ 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 వచ్చేస్తుంది సార్. అవును సార్, సగం తవ్వేసినాం సార్ బీచ్. ఇంకో సగం ఎక్కడ? ఇంకో సగం అదే సార్, సగం తవ్వినాం కదా సార్. 2 రాళ్ళు అడ్డం ఉన్నాయి సార్, ఆ రాళ్ళ పక్కన పెట్టేస్తే నీళ్ళు వచ్చేస్తాయి సార్. తర్వాత సార్ ఆడ కనిపిస్తుంది కదా సార్, ఆ మేర్ లో సార్ పోలీస్ స్టేషన్ సార్. పోలీసులు అన్నా పోలీస్ స్టేషన్ నచ్చదు, తీపిచ్చేద్దాం సార్. క్యాన్సిల్ సార్, పోలీస్ స్టేషన్ క్యాన్సిల్ సార్. సార్ ఇట్లా పోతే సార్ ఇట్లా కాలువ సార్, కాలువ ఉంది సార్. మరి రింగ్ రోడ్డు? రింగ్ రోడ్ సార్, మాకు రింగ్ రోడ్డు కావాలా? వేపిద్దాం సార్ రింగ్ రోడ్ సార్. డబుల్ నుంచే పోవాలా? మామూలు రోడ్డుకి రింగ్ రోడ్ అని పెట్టేస్తాను సార్. ఇంకేమన్నా సార్? హాస్పిటల్. హాస్పిటల్ సార్, ఇట్లా పోతే ఎమర్జెన్సీ హాస్పిటల్ ఉంది సార్. 5 నిమిషాల్లో పోయి రాపో, నీ స్థలం కొంటా. వచ్చినావా సార్? పోరా. ఇంకెవరైనా వస్తారా స్థలాలంబేకి? కబ్జా చేసినాం. మీరు కానీ సబ్స్క్రైబ్ చేయకుంటే మీ ఫోన్లు హ్యాక్ చేస్తాం. సబ్స్క్రైబ్ చేయండి, అది చేయండి. మా వీడియో చూశారు కదా, చూస్తే లైక్ చేయాలా, షేర్ చేయండి. చిన్నడా సబ్స్క్రైబ్ చేసి గంట ఆన్లో పెట్టుకోండి, గంట కొట్టండి. సో ఇది గైస్ మా వీడియో, చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ స్మాల్ డాట్ ఫిలిమ్స్.